ఎట్టి పరిస్థితుల్లో ఈయనొక్కడే కాదు, మీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి, మీ అన్న దగ్గర నుంచి, మీ బావ దగ్గర నుంచి ఈ 100 ఎకరాల భూములు ఎలా వచ్చినాయి, 100 ఎకరాల భూములు ఎలా కబ్జా పెట్టారు, ఈ ఇలా ఆస్తులేంది, ఇలా 2009లో ఇల్లు ఉంది, 2014లో ఎమ్మెల్యే అయినాకేంది, ఈ రోజు పరిస్థితి ఏంది, వీళ్ళందరికీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 100 ఎకరాల భూములు ఎలా వచ్చి, ఇన్ని కార్లు ఎలా వచ్చినాయి, ఇన్ని బిల్డింగ్లు ఎలా వచ్చినాయి, ఇంత ఇన్కమ్ ఎట్టయింది, ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సమగ్ర విచారణ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి తగ్గ ఆధారాలు మేము కూడా సమర్పిస్తాం. కవితమ్మ గారు కూడా బయటకు రావాలి. అదే విధంగా కవితమ్మ గారు, మీరు ఈ అవినీతి మీద పోరాటం అని బయటకు వచ్చారు, మీరు జైలుకి వెళ్లారు లిక్కర్ కేసులో, మీరు ఎంత అవినీతి చేశారో మీ మనసుకు తెలుసు. కానీ ఈ రోజు భగవంతుడి వల్ల మీకు జ్ఞానోదయమై ఈ అవినీతిని బయట పెడుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ హయాంలో మీ నాన్న కూడా వదిలిపెట్టని చెప్పారు కదా, మీ అన్నను కూడా వదిలిపెట్టని చెప్పారు కదా, అదే విధంగా మిగతా దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఆ రోజు ఎంతమంది సంపాదించారు వాళ్ళందరి చిట్టా బయట పెట్టాలి, వారికి ఉన్న ఆధారాలు ఇవ్వాలి. వాటన్నిటి మీద మా ముఖ్యమంత్రి గారు సమర్థమైన విచారణాధికారి నియమించి దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలియజేస్తున్నాం.